wanna come back, come back. I don't wanna let you go back, come back. హలో డాడీ ఇప్పుడు ఏంటండి హైపర్ సినిమా ఇండియా బై చచ్చా మీరే అలా కంగారు పడకండి అబ్బే అంత సీన్ లేదు సినిమాలో. అరే అంటే సెంటిమెంట్ అదంతా ఉంది, హైపర్ అంటే ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడని రాశాడు. అరే నేనే ఇన్స్పైర్ అండి. అరే మీరేం కంగారు పడకండి చచ్చా. మీరు రేపు వెళ్దాం అనుకుంటారు కదా సినిమాకి, మీరు రేపు వెళ్ళిన తర్వాత మీరు చూస్తే అర్థమవుతుంది డాడీ. అబ్బాయి అంత లేదు అక్కడ, అదే చచ్చా అంత ఇన్స్పైర్ అయ్యేది లేదు అక్కడ. అదే యాక్చువల్గా రివ్యూ టైం అవుతుంది, నేను మళ్ళీ చేస్తాను. నేను మళ్ళీ చేసి మనం సినిమా గురించి మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు చచ్చా నేను ఇన్స్పైర్ అండి, మీరే కంగారు పడకండి, నేను ఇన్స్పైర్ అవ్వను. ఓకే అండి మళ్ళీ పెట్టేస్తున్నాను. మనం రివ్యూ అయిపోయి క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే అంటే భయ్యా ఇప్పుడే హైపర్ సినిమా చూశానని చెప్పి మా డాడీకి చెప్పాను అనమాట. ఈ హైపర్ సినిమాలో రామ్ క్యారెక్టర్ని చూసి నేను ఎక్కడ ఇన్స్పైర్ అయిపోయి హైపర్గా ఏదైనా చేసేస్తానేమో అని చెప్పి మా డాడీ కంగారు పడుతున్నారు. అబ్బాయి అంత లేదు సినిమాలో, అంత సీన్ లేదని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అన్నట్టు భయ్యా మర్చిపోయాను, హైపర్ ప్రీమియర్ షో రెస్పాన్స్, మన ఆడియన్స్ రెస్పాన్స్ ఒక్కసారి చూసేయండి అనమాట. ఒకసారి చూసేయండి. కలబడి తెగ ఉరికిన నీ చూపే సూపరే, గెలుపుకి రుచి మరిగిన నీ ఊపే బంపరే. ఓ సారీ భయ్యా, అలవాట్ల పొరపాటు ఆడియన్స్ రెస్పాన్స్ అని స్లైడ్ వేస్తాం, కానీ ఆడియన్స్ బాగా పలచగా ఉండడం వల్ల ఈ వీడియోలో ఆడియన్స్ రెస్పాన్స్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇంకా హైపర్ సినిమా ప్రీమియర్ షో రెస్పాన్స్ ఒక 4-5 మాటల్లో సింపుల్గా చెప్పేయాలంటే, ఈ సినిమా ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా యూనిక్గా ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్తో మంచి కామెడీ యాంగిల్లో మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నారు అని చెప్పి ఫస్ట్ 5-10 minutes స్టోరీ లైన్లో మనందరం వెయిట్ చేస్తే ఎక్స్పెక్ట్ చేస్తుంటాం భయ్య. కాకపోతే తర్వాత ఈ స్టోరీ మొత్తం ఒక సిగ్నేచర్ చుట్టూ తిరుగుతుంటుంది అని మనకు అర్థమవుద్ది. ఇంకా మంచి కామెడీ లైన్, కామెడీ సబ్జెక్టు, యూనిక్ సబ్జెక్టు, నీట్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అన్వాంటెడ్ క్లాషెస్ బిట్వీన్ హీరో అండ్ విలన్ కానీ, అన్వాంటెడ్ డైలాగ్స్ కానీ, అన్వాంటెడ్ ఫైట్స్ కానీ, ఇవన్నీ ఎందుకు అయ్యాయి. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఓన్లీ అలా పాటలకి అక్కడక్కడ ఫిల్లర్స్ లాగా పనికొస్తుంది తప్ప ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంత సీనే లేదనిపిస్తుంది సినిమా అయిపోయిన తర్వాత. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికే సెకండ్ హాఫ్ మన కందిరిగా స్టైల్లో మంచి కామెడీగా ఉండొచ్చేమో, మంచి కామెడీగా ఉంటుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే సెకండ్ హాఫ్లో ఉంటుంది భయ్యా మంచి హైపర్ ఉంటుంది, మనకి మంచి హైపర్ ఎక్కిస్తాడు ఆడియన్స్ అందరికీ. ఇంకా సెకండ్ హాఫ్లో లాస్ట్కి వచ్చేటప్పటికే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనే టైంకి మళ్ళీ సెంటిమెంట్ పక్కన పడేసి మళ్ళీ తర్వాత ఆ రెవల్యూషన్స్ ఏంటో, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ యాజిటేషన్ చేయడం ఏంటో, ఆ సిగ్నేచర్ ఏంటో, పెన్ డౌన్లు ఏంటో, ఆ గాల్ ఏంటో, అసలు ఈ సినిమాలో చెప్పాలనుకున్న సబ్జెక్ట్ ఏంటో, చూపించిన సబ్జెక్ట్ ఏంటో, చివరికి అటు సెంటిమెంట్ వర్కౌట్ అవ్వక, ఇటు కామెడీ వర్కౌట్ అవ్వక, అటు మెసేజ్ ఇద్దాం అంటే మెసేజ్ వర్కౌట్ అవ్వక సినిమా హైపర్నెస్ మన ఆడియన్స్లోనే మిగిలిపోతుంది భయ్యా, సినిమాలో అంత కనపడదు. ఇంకా లాస్ట్లో చెప్పాలంటే ఏంటంటే భయ్య, ఈ సినిమా చూసిన ఆడియన్స్ అందరికి మాత్రం మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నా, మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నా రెస్పెక్ట్ అపారంగా చాలా దారుణంగా పెరిగిపోద్ది. అలా ఉంటుంది అన్నమాట సెకండ్ హాఫ్. ఇంకా లాస్ట్లో ఈ సినిమా గురించి వన్ లైనర్ సింగిల్ పాయింట్ చెప్పాలంటే, ఈ సినిమాకి హైపర్ అన్న టైటిల్ తీసి అవతల పడేసి కంప్లీట్గా ఎలిమినేట్ చేసేసి సూరి సన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని కనుక పెట్టుంటే ఈ సినిమాకి చాలా మీనింగ్ఫుల్గా, సబ్జెక్ట్ లైన్కి, స్టోరీకి చాలా కనెక్షన్తో చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది అని మా అభిప్రాయం భయ్య. ఇంకా మిగతా పాయింట్స్ అన్ని మనం సినిమా పిక్చర్ రివ్యూలో మాట్లాడుకుందాం. మేము మా డాడీతో మాట్లాడుకుంటాను. ఆ డాడీ అంటే అయిపోయింది రివ్యూ